శాంతిప్రసాద్ గారు పాయింట్ ఏంటంటే ఇవాళ ఈ ఇంపాక్ట్ మీకు ఏ మేరకు అంటే ప్రధానమంత్రి వచ్చినటువంటి ఇంపాక్ట్ ఏ మేరకు సీట్లను పెంచే అవకాశం ఉంటుంది? సీట్లు పెంచడం అంటే ప్రభుత్వాన్ని కూలదొస్తుంటే అదే అనేది అంటే ఏ స్థాయిలో అంచనా వేస్తున్నారు అంటున్నా నేను అనేది. సీట్లను పెంచడం అంటే ఇప్పుడున్న సీట్లు పెరుగుతాయని కాదు, ప్రభుత్వంలోకి ఎంత సీట్లతో వచ్చే స్థాయిలో రాబోతుంది గురించి మాట్లాడు సార్. మేము అధికారంలో రాబోతుంది కూటమి, ఎన్డీఏ కూటమి అధికారంలో రాబోతుంది. ఎన్ని సీట్లు గెలుస్తారు అంటున్నా. 13వ తారీఖు తర్వాత చిరు మందహాసం సంకరాకపోతుంది. అది కదా ఇప్పుడు మేము చెప్తున్నది. నేను అంటోంది అదే. మొహం ఎక్కడ చిరునవ్వు కనపడుతుందా? ఎన్నికల మేనిఫెస్టో వైఎస్సీపీ ప్రకటించడానికి అతను అధినేత మొహం చిరునవ్వు. సరే, ఇక మనం బందర్ వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రకటన శాంతిప్రసాద్ గారు, బందర్ వచ్చిన తర్వాత ఇచ్చిన శాంతిప్రసాద్ గారు ఎక్కడికెక్కడికో వెళ్ళదు సార్. పద్దాక మీరు బందర్ మనం బందర్ డిబేట్ చేయట్లేదు, మనం బందర్ డిబేట్ చేయట్లేదు కదా. ఒక పాయింట్, మహేంద్రవరం ఇప్పుడు చంద్రబాబు గారి మొహంలో కూడా చిరునవ్వే ఉండట్లేదు, పవన్ కళ్యాణ్ గారి మొహంలో కూడా చిరునవ్వే ఉండట్లేదు. అందరూ ఆవేశంగానే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు చిరునవ్వుల గురించి మాట్లాడితే ఏముండదు. నేను అంటుంది సుమారు ఎన్ని సీట్లు సాధించగలుగుతారు అనుకుంటారు? మోడీ రాకముందు ఎంత అనుకున్నారు, మోడీ వచ్చాక ఎంత అనుకుంటారు అన్నారు అంటున్నా. అది జస్ట్ సీట్లు అటు ఇటు తరబడతాయండి, సుమారు అటు ఇటు అవుతాయి. ఇప్పుడు 150-23 అవుతాయి అంట. కూటమి రాబోతున్నాయి. ఇప్పుడు టీడీపీ కింద వచ్చిన వాళ్ళకి రాబోతున్నాయి. ఇంతకు ముందు ఎంత అనుకున్నారు మోడీ గారు రాకముందు? మోడీ గారు రాకముందు 120-130 మధ్యలో అనుకున్నవి అవి 150 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. రైట్, అది నేను అడుగుతుంది. రైట్, రవికిరణ్ గారు ఏంటి ఈ మొత్తం పరిణామాల మీద ఎట్లా ఆలోచిస్తున్నారు మీరు? సాయి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి శుభ సాయంత్రం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, అలాగే చేస్తున్నటువంటి వివిధ మాఫియాలు, ల్యాండ్ వైన్ కుంభకోణాల గురించి మనం గత కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుతున్నాం. అయితే స్పీచెస్ కూడా మనం చేస్తున్నాం. అయితే నరేంద్ర మోడీ గారి యొక్క ప్రసంగం చిలకలూరుపేట నుంచి పీలేరు వరకు ఈ 4 సభలు చూసుకుంటే ఏ రకంగా అయితే శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదన్న విధంగా నరేంద్ర మోడీ గారు తన యొక్క ఉపన్యాసం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ఏ రకంగా ఒక శాండ్ వైన్ మాఫియాలు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. సో ఏ ఆకాంక్షల్లో అయితే ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ ఆకాంక్షల్ని పక్కన పెట్టి పేదల అభ్యున్నతి కాకుండా మాఫియాని డెవలప్ చేశారు అన్నది కూడా ఈ రోజు చెప్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా ఏ రకంగా సద్వినియోగం చేసుకోవట్లేదు అన్నది స్పష్టంగా తెలియజేస్తూ, అలాగే మేము వస్తే కూడా ఏ రకంగా చేస్తాం. మోదీ గారు చెప్పారు.